వాటిని మనం స్వీకరించి ఒక అవగాహన కల్పించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలలో చర్చలో భాగంగానే ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే చర్చ జరుగుతున్నదో ఆ నేపథ్యంలోనే మోడీ మాట్లాడుతూ ఈ విషయంపై ఈరోజు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మీద ఇలాంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. ఇంత బ్రహ్మాండమైన బడ్జెట్ సమావేశాలకు సంబంధించింది అనవసరమైన రచ్చ చేసుకుంటూ పార్లమెంటు సమావేశాలకు సంబంధించింది ఆ సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నట్టుగా మనకు అవుతుంది. ఈ విషయంపై రియాజ్ గారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి రియాజ్ గారు మీరేమంటారండి? జమీల్ గారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. భారత రాజ్యాంగానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే సమసమాజాన్ని స్థాపించడం భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. కాబట్టి సహజంగా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ లక్ష్యమైన సమసమాజాన్ని స్థాపించే క్రమంలో సామాన్యులకు మేలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి తన భూమికను పోషిస్తుంది. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ప్రొటెక్ట్ చేయడంలో కానీ, అలాగే సంక్షేమ పథకాలకి ఆది బిందువును తీసుకొని ఒక ప్రవాహంలాగా ప్రవహింపజేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ రోల్ ఉంది. అలాగే సామాజిక న్యాయాన్ని అందజేయడంలో రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. నెహ్రూయన్ ఫిలాసఫీ ఏదైతే ఉందో సోషలిస్ట్ ఫిలాసఫీ, మిక్స్డ్ ఎకానమీ, అట్లాగే స్వదేశీ పెట్టుబడిదారులు కూడా నష్టపోకుండా మేము పబ్లిక్ సెక్టర్ కాపాడుతూనే స్వదేశీ పెట్టుబడిదారులు కూడా అవకాశాలు ఇచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బేసిక్ ఫిలాసఫీ. ఈరోజు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఏదైతే ఉందో అది పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్గా మేము చెప్తూ వస్తాము. ఎగ్జాక్ట్లీ బీజేపీ ఈ 10 సంవత్సరాల పాలసీ 15 సంవత్సరాల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఏముంది బీజేపీకి సంబంధించిన ఆర్థిక విధానాలు? అదాని, అంబానీ, భీష్మే ప్రధాని. కాబట్టి వాంటెడ్గా అంటే మనకి కోవిడ్ ఎపిసోడ్ జరిగినప్పుడు ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంటే అదాని సంపద మాత్రం ఆకాశాన్ని అంటుకొని సామాన్యులకు ఏమి న్యాయం చేయలేని పరిస్థితికి నెట్టివేయబడ్డది. కాబట్టి సహజంగా ధనవంతులకు అనుకూలమైన పాలసీస్ ఏవైతున్నాయో వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఏ సోషలిస్ట్ ఫ్యాక్టర్కి సంబంధించిన పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఓపెన్ చెప్తున్నారు కదా, క్రిమీ లేయర్కి సంబంధించిన సంపదని, క్రిమీ లేయర్స్ పెట్టుబడిదారులను మేము వ్యతిరేకిస్తున్నాం చెప్పారు ఆయన. అంటే క్రిమీ లేయర్లను వ్యతిరేకిస్తే, అట్లాగే ధనవంతులను వ్యతిరేకిస్తే, ధనవంతులంటే ప్రభుత్వం ఎవరినైతే కొంతమందిని కావాలని పెట్టుబడిదారులుగా మార్చి వారిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తే, దాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావిస్తే అది నక్సలైట్ భాష అనుకుంటే, దాన్ని ఆయన నక్సలైట్ భాష, ఆయన నక్సలైట్ అంటే మన మొత్తం ప్రపంచంలో తిరుగుబాటు చేసేవాడు, పోరాటం చేసేవాడు, భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని కాపాడుకోవాలనుకుంటే అందరూ నక్సలైట్లు అవుతారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధాన ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అర్బన్ నక్సలైట్ అనడం ఏదైతుందో పాప ఆయన అసహనానికి, లేదా పెట్టుబడిదారుల వైపు నేను ఉన్నాను కాబట్టి నన్ను ప్రశ్నించేవాడు అందరూ కూడా అర్బన్ నక్సలైట్ చేసి రాహుల్ గాంధీ మేము ముద్ర వేయడానికి మాత్రం మనం చాలా ఆశ్చర్యంగా చూడాలి. రాహుల్ గాంధీ గారి భాష మేము మా కాంగ్రెస్ ఫిలాసఫీకి అనుగుణంగానే సమయవాదరితాన్ని సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం. మేము అట్లాగే పేదలకు అనుకూలంగా ఉంటాం అనుకున్నాం. కాబట్టి మోడీ గారు, గౌరవ ప్రధాని మోడీ గారిని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను నా వాదన ముగిస్తాను. మరి మోడీ గారు అమెరికాకు పోయి 4 ఏళ్ల క్రితము, పెద్దలు శర్మ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ఏమన్నారు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. ఆయన అమెరికా ఓటర్. ఆయన ఇప్పుడు అక్కడ ట్రంప్ సర్కార్ ఉంటాడా, బిడెన్ ఉంటాడా, ఇంకెవరు ఉంటాడా, అమెరికన్ ఓటర్లు నిర్ణయించుకుంటారు కదా. ఈయన అమెరికా ఏమన్నాడు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. మరి అప్పుడు మేము మోడీ గారిని ఏమన్నా అమెరికా తొత్తు అనాలా, అమెరికా ఓటర్ అనాలా, లేదా అమెరికాకు సాగిలా పడుతున్న వ్యక్తి అనాలా? ఇష్యూస్ ఏమైనా మోడీ గారి పట్ల మాకు గౌరవం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వి రెస్పెక్ట్ హిమ్. అట్లాగే ప్రతిపక్ష నేత కూడా, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతుంటాయి. ప్రతిపక్షాలకు మాట్లాడుతున్నప్పుడు సమానత సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మోడీ గారు ఉంటుంది. కానీ ఏకంగా ప్రతిపక్ష నేతను పట్టుకొని అర్బన్ నక్సలైట్ అంటే ఆ భాష మాట్లాడడం మరి అర్బన్ నక్సలైట్ మీరు అనుకుంటే భారతదేశంలో చాలామంది అర్బన్ నక్సలైట్ కనబడుతూ ఉంటారు. గౌరవ ప్రధాని అట్లా మాట్లాడడం అనేది బాధ్యతారాహిత్యం, దురదృష్టకరం, దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తున్నాం. రియాజ్ గారు, ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నది. గతంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అది కార్యాలయం ఓపెనింగ్ సెరమనీలో మాట్లాడుతూ నేను బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, అలాగే భారత రాజ్యాంగం మీద కూడా నేను పోరాడతాను అని చెప్పారు. ఈ విషయంపై అది ఇంతకుముందు మనం మాట్లాడినందుకు అది ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? క్లిప్పింగ్ చూపెడితే నేను మాట్లాడతాను, ఏది పడుతుంది గాలి పోయేది పోయి నేను తొలగించుకునే ప్రయత్నం చేయాలి అంటే మీరు వినండి చాలా క్లియర్గా ఏంటంటే, సిరియా అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజలందరూ భాగస్వామ్యం వహించే రూపమే ప్రజాస్వామ్యం. కానీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఏం చేశారంటే వీళ్ళు మోడీ స్వామ్యంగా మార్చేశారు. ఎలక్షన్ కమిషన్ తమ చేతుల్లో తీసుకున్నారు.
అట్లాగే ఏడీలను తమ జేబులో ప్యాకెట్లుగా తీసుకున్నారు. అట్లాగే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇట్లా అర్బన్ నక్సలైట్ అంటున్నారు. భారత స్టేట్ అర్బన్ నక్సలైట్ అనే పదానికి సంబంధించింది అర్బన్ నక్సలైట్ అనేది అర్బన్ నక్సలైట్ అనేది తప్పిదమా? అర్బన్ నక్సలైట్ అంటే తప్పిదమా? అర్బన్ నక్సలైట్ అనడం పదం తప్పదా? చెప్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ అని మోడీ గారు అంటే ప్రశ్నించే వాళ్ళు అర్బన్ నక్సలైట్ ఇప్పుడు ప్రశ్న నేను వ్యతిరేకించడం సమర్థించడం కాదు. మోడీ గారు అర్బన్ నక్సలైట్ అనే ఏ ఉద్దేశంతో అన్నారు? అసలు నక్సలైట్ అనే పదానికి మోడీ గారు ఇచ్చే నిర్వచనం ఏందో కూడా మేము తెలుసుకోవాలి. ఇది ఒకటి మాత్రం నేను మీతో అడగదలుచుకున్నాను నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే మోడీ గారు ఇచ్చే నిర్వచనం ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావనిస్తున్నంటే అమిత్ షా గారు ఏమన్నారు, 2020 తర్వాత 2026 మార్చి తర్వాత అసలు నక్సలైట్లు ఉండరు, నక్సలైట్ అని మొత్తం తుడిచిపెట్టేస్తా ఉన్నారు. 22లో కూడా అన్నారు. అదే చెప్తున్నాను సార్. ఏమంటే నువ్వు నక్సలైట్ల మొత్తం తుడిచివేస్తావని రాహుల్ గాంధీని కూడా నువ్వు అర్బన్ నక్సలైట్ అంటే రాహుల్ గాంధీ గారిని తుడిచిపెడతావని ఒక ఇండైరెక్ట్ హెచ్చరిక చేస్తున్నారా? అది సరైన భాష కాదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వాటిలో మాట్లాడడం సరికాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఎస్, పార్లమెంట్లో ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే స్వేచ్ఛ ఉండాలి. బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి తప్ప ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అని ఆయనని నక్సలైట్లు అందరూ ఏరేస్తామని ఈయనంటే మరి మొత్తం మీకు మేము వ్యతిరేకించాలని ఏరేస్తారని అర్థంలోనే మేము దాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాం కదా. అదే సందర్భంగా రాజ్యాన్ని, స్టేట్ అంటే 2 అర్థాలు ఉంటాయి. ఇంగ్లీష్లో స్టేట్ అంటే రాజ్యము, మనము తెలుగు భాషలో తీసుకున్నప్పుడు రాష్ట్రం కూడా అయితే ఆ క్రమంలో రాజ్యాన్ని ఎవరైతే తమ సొంతం చేసుకుంటూ ఉంటారో సరైనది కాదనే కోణంలోనే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రైట్. ఇదే విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రియాజ్ గారు చెప్పారో దానికి సంబంధించి రాష్ట్రం వేరు రాజ్యం